హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం కోలన్ క్లాసిఫికేషన్ సిక్స్త్ ఎడిషన్‌కి సంబంధించిన ఆల్రెడీ ప్రాక్టీస్ ఆల్రెడీ 4 వీడియోస్ చేశాము. ఇది ఇక్కడనే ఈ వీడియోలో మనం ఆ కామన్ ఐసోలేట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. కామన్ ఐసోలేట్స్ మనం ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే లాస్ట్ చాలా గ్యాప్ వచ్చింది. దగ్గర దగ్గర నియర్లీ 4 మంత్స్ వీడియోస్ సబ్జెక్ట్ వీడియోస్ చేయలేదు. ఓన్లీ న్యూస్ వీడియోస్ మాత్రమే చేశాను గానీ, సబ్జెక్ట్ వీడియోస్ 4 మంత్స్‌గా చేయలేదు. మా మదర్‌కి ఆరోగ్యం బాగాలేదు. చనిపోయారు. అందుకని ఈ 4 మంత్స్ దగ్గర దగ్గర వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ ఈ సీసీ ప్రాక్టీస్ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో కామన్ ఐసోలేట్స్ సీసీలు కోలన్ క్లాసిఫికేషన్‌లో కామన్ ఐసోలేట్స్ ఉంటాయి. అవి కామన్ ఐసోలేట్స్ అంటే కామన్‌గా ఆ నంబరింగ్ కామన్‌గా ఏ సబ్జెక్ట్‌కైనా అప్లై చేసేది కామన్ ఐసోలేట్స్. మనకి ఆహ్, ఈ దీంట్లో మనం చెప్పాం స్పేస్ ఐసోలేట్స్ గాని, టైమ్ ఐసోలేట్స్ అవి కూడా అన్నిటికి అప్లై చేస్తా ఉంటే అవి ఫండమెంటల్ కేటగిరీస్‌లోని భాగం. అవి కూడా కామన్‌గా అన్ని సబ్జెక్ట్స్‌కి అప్లై చేస్తాం. అవి ఫండమెంటల్ కేటగిరీస్ 5 ఫండమెంటల్ కేటగిరీస్‌లో భాగం మాట. ఈ కామన్ ఐసోలేట్స్ అలా కాదు. కామన్‌గా వచ్చే కొన్ని ఆహ్, ఆహ్, ఐసోలేట్స్ అంటే కొన్ని ఫ్యాసెట్స్. అవి మనం ఏ సబ్జెక్ట్‌కైనా అప్లై చేసుకునేవి ఈ కామన్ ఐసోలేట్స్ మాట. ఈ కామన్ ఐసోలేట్స్‌లో బేసిక్‌గా 2 టైప్స్ ఉన్నాయి. అది యాంటీరియర్ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ అని, పోస్టీరియర్ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ అని 2 రకాలున్నమాట బేసిక్‌గా. ఏసీ అంటారు, పీసీఐ అంటారు. మళ్ళీ యాంటీరియర్ రైజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. యాంటీరియరైజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో మళ్ళీ 3 టైప్స్. యాంటీరియరైజింగ్ కామన్ ఐసోలేట్స్ అప్లికబుల్ బిఫోర్ స్పేస్ ఫ్యాసెట్. అంటే స్పేస్ ముందు ఐసోలేట్ అది వస్తుందన్నమాట కామన్ ఐసోలేట్. అలాగే ఏసీఐ ఆఫ్టర్ స్పేస్ ఫ్యాసెట్. అంటే ఆ స్పేస్ తర్వాత వచ్చే ఐసోలేట్స్ కొన్ని. మనం ఫండమెంటల్ కేటగిరీస్ ఇస్తాం కదా! వాటిలో స్పేస్‌కి బిఫోర్ ఉండే కామన్ ఐసోలేట్స్ కొన్ని, స్పేస్ తర్వాత ఉండే కామన్ ఐసోలేట్స్ కొన్ని, ఆఫ్టర్ టైమ్ తర్వాత ఉండే కామన్ ఐసోలేట్స్ కొన్ని. ఈ 3 ప్లేసెస్‌లో జనరల్‌గా ఈ యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ మనం ఇస్తామన్నమాట నంబరింగ్ ఇచ్చాము. అలాగే పోస్టర్ రైజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో 2 రకాలుంటాయి. ఎనర్జీ కామన్ ఐసోలేట్స్, పర్సనాలిటీ కామన్ ఐసోలేట్స్. మొట్టమొదటగా మనం ఇక్కడ యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ అప్లికబుల్ బిఫోర్ స్పేస్ అని మనం ఇక్కడ చూద్దామన్నమాట. వాటిలో బిఫోర్ స్పేస్ ముందు ఎలా అప్లై చేస్తారో చూద్దాం. వాటిలో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూద్దాము. టైటిల్ వచ్చేసి 'మ్యాగ్రా హిల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'. దాంట్లో ఈ నంబరింగ్‌కి మనం ఆహ్, ఎలా చేస్తామంటే ఇది యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో బిఫోర్ స్పేస్ వచ్చే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉందన్నమాట. జనరల్‌గా మనకి కామన్ ఐసోలేట్స్ ఇక్కడ చూపిస్తాను. ఇవి మనకి సీసీ షెడ్యూల్‌లో కామన్ ఐసోలేట్స్ మాట. వాటిలో యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ దాంట్లో అప్లికబుల్ బిఫోర్ స్పేస్ ఫ్యాసెట్ ఉండేవి ఇవి. ఈ ఫేస్ ఫ్యాసెట్స్ మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ బిఫోర్ స్పేస్ వచ్చాయి. ఇవన్నీ. మనకి బిబ్లియోగ్రఫీ, కంకార్డెన్స్, టేబుల్స్, ఫార్ములా, అట్లాసు, సైక్లోపీడియా అంటే ఎన్‌సైక్లోపీడియా, పీరియాడికల్స్, సీరియల్స్, డైరెక్టరీలు, కాన్ఫరెన్స్ ప్రెసింగ్, హిస్టరీ, బయోగ్రఫీస్ ఇట్లాంటియన్నీ మనకి వర్క్స్, సినాప్సిస్, సిలబస్, స్కోప్, స్టడీ, కేస్ స్టడీ ఇయన్నీ మనకి కామన్ ఐసోలేట్స్‌లో అప్లికబుల్ బిఫోర్ స్పేస్ ఫ్యాసెట్ వచ్చే ఈ మాట. అలాగే మనకి యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్ అప్లికబుల్ ఆఫ్టర్ స్పేస్ వచ్చేవి మాత్రం ఈ 2 మాత్రమే ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు, స్టాటిస్టిక్స్. అంటే పీరియాడికల్‌గా స్టాటిస్టిక్స్ తీస్తాం కదా! అవి స్టాటిస్టిక్స్. ఇయి అంటే స్మాల్ ఆర్, స్మాల్ ఎస్ ఈ 2 మాత్రమే దీంట్లో వచ్చాయన్నమాట. ఆఫ్టర్ స్పేస్ వచ్చాయి. అలాగే కామన్ ఐసోలేట్స్ యాంటీ రైజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో ఆఫ్టర్ టైమ్ వచ్చాయి. ఈ స్టాటిస్టిక్స్, కమిషన్ రిపోర్టు, సర్వేసు, సోషల్ మీడియా, లిటరేచరు ఇవన్నీ వచ్చేసి ఆఫ్టర్ ఆఫ్టర్ టైమ్ వచ్చాయి ఈ 3.
ఇక్కడ వరకు యాంటీరేజింగ్ కామన్ ఐసోలేట్. ఇక్కడ పోస్టర్ రేజింగ్ కామన్ ఐసోలేట్ చెప్పాను కదా! ఈ ఎనర్జీ కామన్ ఐసోలేట్స్ ఇయన్నీ కాలిక్యులేషన్, మెజరింగ్, వెయిటింగ్, ఇన్వెస్టిగేషన్, అబ్జర్వేషన్ ఇవన్నీ వచ్చేసి కామన్ ఎనర్జీ కామన్ ఐసోలేట్స్. అలాగే పర్సనాలిటీ కామన్ ఐసోలేట్స్ పోస్టీరియర్ రేజింగ్ కామన్ ఐసోలేట్స్‌లో పర్సనాలిటీ కామన్ ఐసోలేట్స్‌లో ఇక్కడొచ్చేసి ప్రొఫెషన్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్, హైయర్ ఎడ్యుకేషన్, ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంటింగ్ ఇయన్నీ వచ్చేసి పర్సనాలిటీ కామన్ ఐసోలేట్స్ అనమాట. ఇవి బేసిక్‌గా మనం ఈ కామన్ ఐసోలేట్స్‌లో ఉండేవన్నమాట. మొదటగా మనం అప్లికబుల్ బిఫోర్ స్పేస్ ఉండే ఈ కామన్ ఐసోలేట్స్‌ని మనం ఇక్కడ చూద్దాము. వాటి ప్రాక్టీస్ వాటిల్లో ఇయన్నీ ఎలా అప్లై చేస్తాం. ఇక్కడ మనం ఇక్కడ గూడా సైక్లోపీడియా ఉంది. అది ఎన్‌సైక్లోపీడియా. ఈ సైక్లోపీడియా అనేది ఎన్‌సైక్లోపీడియా. ఎన్‌సైక్లోపీడియా వచ్చినప్పుడు మనం ఎలా రాస్తాం అనేది మనం ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇక్కడ మ్యాగ్రా హిల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఇక్కడ సైన్స్ అంటే మనకి దాంట్లో షెడ్యూల్‌లో మనకి సైన్స్ అంటే ఏ వస్తుందన్నమాట. ఏ వస్తుంది షెడ్యూల్. అటే నెక్స్ట్ ఎన్‌సైక్లోపీడియా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఆహ్, యూఎస్ఏ అంటే అమెరికా వాళ్ళు అది పబ్లిష్ చేస్తారు కాబట్టి యూఎస్ఏ స్పేస్ ఇచ్చారు. 73 యూఎస్ఏ వచ్చేసి ఆహ్, స్పేస్ ఐసోలేట్స్‌లో 73 ఇంతకుముందు కూడా మనం చూసామండి. స్పేస్ ఐసోలేట్స్‌లో 73 వచ్చేసి ఆహ్, యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1960లో అది స్టార్టింగ్ ఇయర్ 1960 దాన్ని ఎన్ 60 ఇవి ఎన్ ఎలా వాడతాం అయన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకున్నాం. 1900 అన్నిటికి ఎన్ వస్తది. వాటిలో 60 అయితే 60, 70 అయితే 70, 82 అయితే 82. ఫస్ట్ 900 అన్నిటికి 1900 అన్నిటికి ఎన్ రిప్రజెంటేషన్. 20,000 2001 నుంచి 2002 అక్కడి నుంచి పి వస్తుంది. ఇక్కడ 60 1960 ఇప్పుడు ఎన్‌సైక్లోపీడియాకి మనం ఇక్కడ కామన్ ఐసోలేట్స్‌లో మనం ఎన్‌సైక్లోపీడియా అనగానే ఇక్కడ దీనికొచ్చేసి కే వచ్చింది. స్మాల్ కే. అయితే ఇక్కడ ప్రతిదానికి ఈ అప్లికబుల్ బిఫోర్ స్పేస్ ఫ్యాసెట్ అనేది ప్రతిదానికి ఒక సెపరేట్ ఫార్ములా ఉంది మళ్ళీ. సెపరేట్ ఫార్ములా ఉంది. మనకి పీఎంఎస్‌టీ లాగా ఇక్కడ సెపరేట్ ఫార్ములా. ఏదైతే కే వస్తుందో ఏదైతే కే వస్తుందో ఆ కే తర్వాత వచ్చేదాన్ని మనం పీ2గా కన్సిడర్ చేస్తాం. మనకు జనరల్‌గా స్పేస్, టైమ్ గదా! ఇప్పుడు బిఫోర్ స్పేస్ వచ్చాయంటే ఇక్కడ స్పేస్ రావాలి, తర్వాత టైమ్ రావాలి. కానీ అలా కన్సిడర్ చేయకూడదు. అక్కడ పీ2 అని ఇవ్వాలి. అప్పుడు మనము ఇక్కడ ఇచ్చేప్పుడు ఇది ఈ స్పేసు పీ అవుతుంది. ఈ టైము పీ2 ఈ 2 ఇలా వస్తుంది. ఎందుకు ఈ యాంటీరోజిక్ కాంబినేషన్ కే అప్లై చేసినప్పుడు అదొస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ కామన్ ఎస్ఎల్ఎట్స్‌లో మనకి ఈ కే ఇచ్చినప్పుడు దాని పక్కనున్న ఏదైతే ఫార్ములా ఉందో పీపీ2 దాన్ని అప్లై చేస్తాం. అలాగే పీరియాడికల్ వచ్చినా కూడా పీపీ2 ఇచ్చాడు. ఇక్కడ 2 చాలా వాటికి ఇక్కడ ఎస్, టీ ఇచ్చాడు. ఇక్కడ మామూలు డాట్ ఇచ్చాడు. మనం ఈ విధంగానే ఫార్ములా ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఇదంతా స్పేస్ యాక్చువల్‌గా. ఇయన్నీ బిఫోర్ స్పేస్ కాబట్టి ఇయన్నీ స్పేస్ కింద వస్తాయి. కానీ ఇక్కడ ఫార్ములా ప్రకారం ఆ స్పేస్ పీ అవుతుంది. టైమ్ వచ్చి పీ2 అవుతుంది. ఈ విధంగా అన్నిటికి మనకి ఈ ఫార్ములా ప్రకారం ఎయ్యాలి. దాని తర్వాత వచ్చేయి. మనం జనరల్‌గా ఏదన్నా మనం వచ్చేప్పుడు అక్కడ ఫైనల్‌గా నంబర్ వచ్చేప్పుడు ఇక్కడ చేసింది పీ వచ్చేసి ఆరిజిన్ పబ్లిష్డ్ డి. ఇప్పుడు దీంట్లో పీ వచ్చేసి కంట్రీ ఆఫ్ పబ్లిషర్ ఇది మనకి 73. ఆరిజిన్ ఇయర్ వచ్చి 1960. ఈ 2 పీపీటీలు వస్తాయి. ఇప్పుడు ఏ స్మాల్ కే 73 ఎన్ 60 వచ్చేసి ఇదొచ్చేసి మనకి నంబర్ అవుతుంది. ఈ విధంగా కామన్ ఐసోలేట్స్‌లో మనకి ఇవి ఇవి వచ్చేప్పుడు మనకి వాటి తర్వాత వచ్చే ఫార్ములా చూసుకోవాలి. ఫస్ట్ అది అంటే ఎన్‌సైక్లోపీడియా అంటే దాని నంబరింగ్ ఏంది? అక్కడ అలాగే ఉంటుంది. మనకి ఈజీగా చూసుకోవచ్చు ఇవి. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేస్తాం కామన్ ఐసోలేట్స్ వచ్చి.
మనకిక్కడ ఎన్‌సైక్లోపీడియా రానంగానే అది కామన్ రాసినట్టు మనకు ఐడియా రావాలి. అందుకని మనకెప్పుడైందంటే, ఈ షెడ్యూల్‌లో ఏమున్నాయనేది మనకు కొంచెం బాగా రెగ్యులర్‌గా మన టచ్‌లో ఉంటే, బయోగ్రఫీ, పీరియాడికలా, సీరియలా, కాన్ఫ్లిక్ట్ ప్రొసీడింగ్సా, గప్పున ఇలా ఐడియాస్ బిబ్లియోగ్రఫీయా, బయోగ్రఫీయా, ఇట్లా మనకి ఐడియా వస్తుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూడండి. ఇంకో నంబరు. ఇక్కడ సెకండ్ టైటిల్ ఎగ్జాంపుల్, ఇండియన్ జర్నల్ ఆఫ్ బోటనీ అను 1978 అది స్టార్టింగ్ ఇయర్ అనుకోండి. ఇండియన్ జర్నల్ ఆఫ్ బోటనీ. ఫస్ట్ ఇది బేసిక్ సబ్జెక్ట్ ఏంది? బోటనీ. బోటనీ నెంబర్ వచ్చేసి ఐ. నేను అవి ప్రతీదీ షెడ్యూల్‌లో అక్కడికెళ్ళడం లేదు. మళ్ళీ షెడ్యూల్‌లో అక్కడికెళ్ళి స్క్రోలింగ్ చేసి దాన్ని చూపించకుండా, నేను బోటనీకి ఐ. అంటే ఇంతకుముందు ఆల్రెడీ లిస్ట్ చూపించాను కాబట్టి సబ్జెక్ట్స్ అన్నీ. అయన్నీ బోటనీకొచ్చేసి ఐ మాట. బోటనీకొచ్చి ఇదిగో ఇక్కడ బోటనీ ఉంది కదా! ఐ. ఇయన్నీ బేసిక్ సబ్జెక్ట్స్. మెయిన్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూసాం కదా! న్యాచురల్ సైన్సెస్ అన్నిటికి ఏ వచ్చింది. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఇక్కడ బోటనీకొచ్చి ఐ. దాంట్లో సబ్ డివిజన్స్ ఆ సబ్జెక్ట్‌లోకెళ్తాం అక్కడికి. అక్కడ మనకి బోటనీ ఐ. ఇండియాకి 44 అదెక్కడుంటుంది? అదొచ్చేసి మనకి స్పేస్ ఐసోలేట్స్‌లో ఉంటుంది. స్పేస్ ఐసోలేట్స్‌లో మనకి స్పేస్ ఐసోలేట్స్‌లో మనకి ఇండియాకి 44 టైమ్ ఐసోలేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్పేస్ ఐసోలేట్స్ ఉంటాయి. ఇక్కడ స్పేస్ ఐసోలేట్‌లో మనకి 44 వచ్చేసి మనకి ఇండియా వస్తుంది. 44 ఇండియా. ఇవన్నీ స్పేస్ ఐసోలేటు, టైమ్ ఐసోలేట్స్, ఈ కామన్ ఐసోలేట్స్, లాంగ్వేజ్ ఐసోలేట్స్ ఇయన్నీ సెపరేట్‌గా ఉంటాయన్నమాట షెడ్యూల్ లిస్ట్‌లో. మనకి ఈ స్పేస్ ఐసోలేట్స్‌లో ఇదొచ్చిందన్నమాట. నెక్స్ట్ ఏముంది? స్పేస్ ఐసోలేట్స్ వచ్చి 44 ఇచ్చాం. 1978 అండి. ఎన్-78. ఎన్-78. నెక్స్ట్ జర్నల్ అన్నాడు. ఇక్కడ కామన్ ఐసోలేట్స్‌లో జర్నల్ అని జర్నల్ వచ్చేసి ఇక్కడ ఉంది పీరియాడికల్. పీరియాడికల్ అని వచ్చినప్పుడు దీంట్లో ఎం వచ్చింది. స్మాల్ ఎం. దాంట్లో దాని తర్వాత వచ్చేది మళ్ళీ ఈ ఫార్ములానే వచ్చాడు. పీ2 ఫార్ములా చెప్పాడు. సో, ఇక్కడ ఇదొచ్చేసి స్పేస్ వచ్చేసి పీ అవుతుంది. టైమ్ వచ్చేసి పీ2 అవుతుంది. పీ2 అవుతుంది. జర్నల్ స్మాల్ ఏసీ. స్మాల్ ఎం. జర్నల్ వచ్చేసి స్మాల్ ఎం చెప్పాం కదా! ఎం. ఇక్కడ ఎం తర్వాత ఫార్ములా ఏం చెప్పారు? పీ2 ఆ 2 మధ్యలో కామా. అంటే ఇక్కడ ఈ స్పేస్ వచ్చేసి పీ అవుతుంది. టైమ్ వచ్చేసి పీ2 అవుతుంది. ఆ 2 మధ్యన కామా ఉంటుంది. సో, జనరల్‌గా ఇక్కడ టైమ్ పైన సింగిల్ ఇన్వర్టెడ్ కామా రావాలి. కానీ ఈ ఫార్ములా ప్రకారం పీ2 మధ్యన కామా వస్తుందన్నమాట. ఆ పీ వచ్చేసి కంట్రీ ఆఫ్ పేరెంట్ బాడీ. అంటే ఈ జర్నల్ పబ్లిష్ చేసిన ఆ కంట్రీ. సో, ఇండియా ఏసేసాం కదా! దాని నంబర్ ఇక్కడ. పీ2 వచ్చేసి ఆరిజిన్. ఇదెప్పుడు ఆరిజిన్ అంటే 1978. ఇది జియోగ్రాఫికల్ డివైజ్ ఇస్తది. ఇది క్రోనాలజికల్ డివైజ్ ఇస్తది. జియోగ్రాఫికల్ అంటే స్పేస్. క్రోనాలజికల్ అంటే టైమ్. ఇప్పుడు ఐ బోటనీ, ఎం ఇంక మధ్యలో బోటనీలో ఇంక సబ్ డివిజన్స్ ఏమి లేవు. పీఎంఎస్ట్ ఏమి లేవు. అందుకని ఎం వచ్చేసి జర్నల్. ఆహ్, ఇక్కడొచ్చేసి 44 ఇండియా, కామా, ఎన్-78. ఇది వచ్చేసి మనకి నంబర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఈ నంబరింగ్ అనేది మనం ఇస్తామన్నమాట. అలాగే ఇంకొక నంబర్ చూడండి. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ 2018 యూఎస్ఏ. యూఎస్ఏలో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాని ప్రొసీడింగ్స్ మనకి ఇయన్నీ బుక్ క్లాసిఫికేషనే కదా! ప్రొసీడింగ్స్ అంటే కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మనకి వాల్యూమ్‌గా వస్తుంది కదా! అది బుక్‌గా ప్రింట్ అయ్యేది. దాన్ని కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అంటాం. ఆ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ లైబ్రరీకొచ్చింది. దాన్ని మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్
కాన్ఫరెన్స్ ఆన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2018లో జరిగింది యూఎస్ఏ. ఇది ప్రొసీడింగ్స్. ఇప్పుడు మనకి ఇది బేసిక్ సబ్జెక్ట్ ఏది ఇక్కడ క్లియర్‌గా చెప్పేసింది కాబట్టి లైబ్రరీ సైన్స్. లైబ్రరీ సైన్స్‌కొచ్చేసి నంబర్ 2. లైబ్రరీ సైన్స్‌కొచ్చేసి నంబర్ 2 లైబ్రరీ సైన్స్ నంబర్ 2 ఇక్కడ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ దాంట్లో లైబ్రరీ సైన్స్ సబ్ డివిజన్స్ ఏం లేవు. మన క్యాటలాగ్, క్లాసిఫికేషన్, కాన్ఫరెన్స్ అని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అంటే కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఎలా ఉండాలి? కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్. దీనికి గూడా పీపీ2 వస్తుంది. అంటే బిఫోర్ స్పేస్ అన్నప్పుడు ఇది స్పేస్ అయిపోతుంది. పి వస్తుంది. పి తర్వాత వచ్చేది స్పేస్ గదా! దాని తర్వాత వచ్చే టైం. సో, స్పేస్ వచ్చి పి అవుతుంది. టైం వచ్చి పీ2 అవుతుంది. సో, దీని మధ్యన కామా వస్తుంది. జనరల్ కాబట్టి ఇక్కడ స్పేస్, టైం మధ్యన సింగిల్ ఇన్వర్టెడ్ కామా వస్తుంది. ఇక్కడ గూడా దీనికి పి గుర్తు పి కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్. సో, ఇప్పుడు మనకి ఈ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్‌లో ఇదొచ్చేసి ఎక్కడ జరిగింది ప్లేస్. ప్లేస్ వచ్చి యూఎస్ఏ వచ్చి 73. 2018 అంటే 2000 అన్నిటికి రిప్రజెంటేటివ్ పి చేస్తుంది. P18 ఇక్కడ P18. కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్‌కి స్మాల్ పి యాంటోనీ కామనస్ లాస్. పి స్మాల్ పి వస్తుంది. స్మాల్ పి వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఏమొస్తుంది? లైబ్రరీ సైన్స్ 2 వస్తుంది. 2 తర్వాత ఇంకా దాంట్లో సబ్ డివిజన్స్ ఏమున్నాయి కాబట్టి పి వస్తుంది. తర్వాత 73 వస్తుంది. తర్వాత కామా P18. ఇది ఈ నెంబర్ యొక్క సిస్టమ్ మాట. ఈ విధంగా మనం చేస్తామంట. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది దీంట్లో కాన్ఫరెన్స్, ఎన్సైక్లోపీడియా లేకపోతే పీరియాడికల్ ఇట్లా వచ్చాయా లేదని. తర్వాత బేసిక్ సబ్జెక్ట్స్ చూసుకుంటాం. బేసిక్ సబ్జెక్ట్ వచ్చిన ఇట్లా కాన్ఫరెన్స్‌లో అయి వచ్చినప్పుడు తిట్టేసుకున్నాం. బేసిక్ సబ్జెక్ట్‌లో సబ్ డివిజన్స్ వస్తే అయన్నీ సబ్జెక్ట్‌లోనే చేస్తాం. మనం ఇక్కడ లైబ్రరీ సైన్స్ ఇప్పుడు క్యాటలాగింగ్ అనుకో, క్యాటలాగింగ్ అంటే మనకు లైబ్రరీ సైన్స్‌లోకెళ్ళి క్యాటలాగింగ్ చేస్తాం. ఆ నెంబర్ ఏసిన తర్వాతే ఇది వాడతాం మాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి లైబ్రరీ సైన్స్ వాడామనుకో, లైబ్రరీ సైన్స్‌లో వాడేటప్పుడు లైబ్రరీ సైన్స్‌లో సబ్ డివిజన్స్ వచ్చాయనుకో, ఇక్కడ క్యాటలాగింగ్, క్యాటలాగింగ్ అది ఎనర్జీ ఏది ఎనర్జీ ఏసి నా నెంబర్ ఏసి తర్వాత యూఎస్‌సి ఇయన్నీ వస్తాయన్నమాట. ఏదైనా సబ్ డివిజన్స్ వస్తే దాంట్లో. లేకపోతే బేసిక్ సబ్జెక్ట్ అది బేసిక్ సబ్జెక్ట్. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెలక్షన్ ఫ్రమ్ ఇంగ్లీష్ పోయెట్రీ. సెలక్షన్ ఫ్రమ్ ఇంగ్లీష్ పోయెట్రీ అని ఇచ్చాము. దీంట్లో మనకి ఇంగ్లీష్ పోయెట్రీ అన్నాం కాబట్టి ఇది లిటరేచర్ అని మనకు అర్థమవుతుందన్నమాట. ఇంగ్లీష్ అనేది లిటరేచర్. ఇంగ్లీష్ మనకి ఇక్కడ లిటరేచర్ కిందే ఉంటదన్నమాట. మనకి ఇంగ్లీష్ మనకి ఇక్కడ కామన్ సెలక్షన్ ఆఫ్ వర్క్స్ అన్నాడు. సెలక్షన్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ వస్తుంది కామన్ లెటర్స్‌లో? కామన్ లెటర్స్‌లో సెలక్షన్. ఎక్స్ అనేది వర్క్స్. దాంట్లో కలెక్షన్ అండ్ సెలక్షన్ 2 అదే మాట. కలెక్షన్ అండ్ సెలక్షన్. ఇది వర్క్స్. కలెక్షన్ అండ్ సెలక్షన్. దీనికి సెపరేట్ ఫార్ములా ఏమి ఇయలేదు దీనికి. ఫార్ములా ఏమి లేదు. ఎక్స్ వచ్చేసి సెలక్షన్ వర్క్స్. ఇక్కడ మనం చూసేప్పుడు ఓ లిటరేచరు దాంట్లో మనం చూద్దాం. ఓ లిటరేచర్ ఇప్పుడు సెలక్షన్ వచ్చాం కదా ఎక్స్ చూసాం. ఇక్కడ ఓ లిటరేచర్‌లో మనకి ఓ లిటరేచర్ ఇక్కడ. ఓ లిటరేచర్‌లో మనకి పీ2, పీ3, పీ4 అని వస్తాయి. మనకి పీ వచ్చేసి లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. పీ1 వచ్చేసి పీ2 వచ్చేసి పీ అంటే పీ1. పీ2 ఏందొచ్చేసి పోయెట్రీయా, ప్రోజా, డ్రామా అయి వచ్చేసింది. పీ3 వచ్చేసి ఆథర్ ఉంటే ఆథర్ జియోగ్రఫికల్ క్రోనాలజికల్ డివిజన్ బర్త్‌డే కింద వస్తుందన్నమాట. పీ4 వచ్చేసి కలెక్షన్ నంబర్. అంటే ఆ నంబర్ వాళ్ళ కలెక్షన్స్‌లో నంబరింగ్ ఎన్నోది అనేది అది పీ4.
మనం ఇంతకుముందు ఈ వీడియో కొంచెం డీటెయిల్స్‌గా తెలుసుకున్నాం. లిటరేచర్‌లో ఎలా చేయాలి. ఇక్కడ మనకి లిటరేచర్ ఓహెచ్, ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ దగ్గర నుంచి తీసుకున్నాం. లాంగ్వేజ్ ఐసోలేటెడ్ సెపరేట్ లిస్ట్ ఉంది. దాంట్లో నుంచి ఇంగ్లీష్ తీసుకున్నాం 111. ఇక్కడ నెక్స్ట్ పోయెట్రీ అన్నాడు కాబట్టి, పోయెట్రీ వచ్చేసి ఇక్కడ నంబరు 1 వచ్చేసింది పోయెట్రీకి. ఇది పీ2. ఇంకా దాంట్లో మనకు సెపరేట్‌గా ఏమి లేదు. సెలక్షన్ అన్నది కాబట్టి అది కామన్ ఐసోలేట్స్. సెలక్షన్ ఆఫ్ వర్క్ వచ్చి ఎక్స్, స్మాల్ ఎక్స్ ఇందాక చూసాం కదా అది. ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజ్ ఐసోలేట్స్. దీంట్లో మనకి 111 వచ్చేసి ఇంగ్లీష్ ఇక్కడ చూసాం కదా! ఏదైనా లాంగ్వేజ్ తీసుకోవాలి. అంటే మనకు లిటరేచర్ వచ్చేసి లిటరేచర్‌లోకెళ్తాం. ఓలోకి. మామూలుగా లాంగ్వేజ్‌కి సంబంధించి ఏమైనా తీసుకోవాలంటే లింగ్విస్టిక్స్ సెపరేట్‌గా ఉంది సబ్జెక్టు. కానీ లాంగ్వేజ్ నేమ్ తీసుకోవాలంటే మటుకు ఇక్కడి నుంచి తీసుకోవాలి. లాంగ్వేజ్ ఐసోలేట్స్ నుంచే తీసుకోవాలి. టైమ్ ఐసోలేట్స్, లాంగ్వేజ్ ఐసోలేట్స్, స్పేస్ ఐసోలేట్స్, కామన్ ఐసోలేట్స్ ఇవన్నీ సెపరేట్‌గా లిస్టులుంటాయన్నమాట. సబ్జెక్ట్‌లో ఉండవవి. విడిగా లిస్టులు. ఇక్కడ మన ఇంగ్లీష్‌ని ఇక్కడి నుంచి తీసుకుంటాం. సో, ఇప్పుడు మనకి లిటరేచర్ 0 తీసుకొని ఇంగ్లీష్ వచ్చి 111 ఇచ్చేసాం. అది పీ అవుతుంది. మనం చెప్పాం కదా! పీ1, పీ2 అయ్యాయి. పీ2 వచ్చేసి పోయెట్రీ 1 అవుతుంది. సెలక్షన్ ఆఫ్ పర్పస్ ఏసీ వచ్చి స్మాల్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దాని నంబర్ వచ్చేసి ఆహ్, ఓ 111 కామా అంటే లిటరేచర్ పీకి, పీ2కి మధ్యన కామా వచ్చింది. ఇక్కడ ఎక్స్ స్మాల్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ వర్క్ వచ్చేసి స్మాల్ ఎక్స్. ఇంతే దీని నంబర్ సింపుల్‌గా. ఈ విధంగా కామన్ ఐసోలేట్స్‌లో చేస్తాం. ఇంకొకటి చూడండి బయోగ్రఫీ ఆఫ్ బుక్స్. ఈ నంబర్ కూడా చూడండి. బయోగ్రఫీ ఆఫ్ బుక్స్ ఆన్ క్యాటలాగింగ్. ఇప్పుడు లైబ్రరీ సైన్స్ వచ్చేసి 2 లైబ్రరీ సైన్స్, ఇక్కడ 2 వచ్చేసింది. దాంట్లో మనకి క్యాటలాగింగ్. క్యాటలాగింగ్ అంటే ఇక్కడ చూడండి 55 క్యాటలాగింగ్. ఇది ఎనర్జీ కామర్స్. ఇక్కడ ఎనర్జీ ఇది. 55 ఎనర్జీలో వస్తుందన్నమాట. అందుకని దాని ముందు బుక్స్ అన్నాడు గదా! బుక్స్ అనేది మెటీరియల్. దాన్నెక్కడ చూస్తున్నాం ఇక్కడ? పీఎం అన్నాడు గదా! పీ చూసాము. ఏమన్నాడు ఇక్కడ? సేమ్ యాజ్ ఫసై పీ ఫర్ జనరల్ బిబ్లియోగ్రఫీ. జనరల్ బిబ్లియోగ్రఫీ అనే సబ్జెక్ట్‌లో పీలో ఉంటాయి ఇయన్నీ మెటీరియల్స్ అంతా. లైబ్రరీ సైన్స్‌లో మెటీరియల్ మొత్తం ఇక్కడ ఉంది కదా! ఫజై ఇన్ ఫాసెట్ సేమ్ యాజ్ ఫజై ఇన్ పీ ఫాసెట్ అంటే పర్సనాలిటీ ఈలో జనరల్ బిబ్లియోగ్రఫీలో ఏయైతే పర్సనాలిటీ ఉన్నాయో అయన్నీ లైబ్రరీ సైన్స్‌లో మెటీరియల్ మాట. సో, ఇక్కడ లైబ్రరీ సైన్స్ మెటీరియల్ మళ్ళీ ఇక్కడ లిస్ట్ చేయలేదు. మనం ఈ మెటీరియల్స్ చూడాలని వచ్చినప్పుడల్లా మనం అయన్నీ దాంట్లో జనరల్ బిబ్లియోగ్రఫీలో పర్సనాలిటీలో చూడాలి. ఇప్పుడు జనరల్ బిబ్లియోగ్రఫీ దీని పైనే ఉంటది. జనరల్ బిబ్లియోగ్రఫీ దీంట్లో పీలో ఉంటదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ బుక్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి. బుక్ 43 ఇక్కడ బుక్ కన్వెన్షన్. బుక్ ఇచ్చాడు కదా! బుక్ వచ్చేసి 43 ఇది పీలో. ఇది ఇప్పుడు 43 43 వేసాం. కేటలాగింగ్ నంబర్ ఎంత? కేటలాగ్ నంబర్ 55. సో, ఇక్కడ 55 here. 55. 55. బ బిబ్లియోగ్రఫీ. బిబ్లియోగ్రఫీ వచ్చేసి దీంట్లో కామన్ ఐసోలేట్స్‌లో దీనికి నెక్స్ట్ టీ అని వచ్చింది ఫార్ములా. మనకింకా అక్కడ దాంట్లో ఏం లేవు కాబట్టి డైరెక్ట్ లాస్టే కాబట్టి ఏ ఇచ్చేస్తాం. ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చేసాం బేసిక్ క్లాస్. తర్వాత బేసిక్ క్లాస్‌కి మ్యాటర్‌కి మధ్యలో సెమీకోలన్ అంటే మెటీరియల్‌కి ముందు, మ్యాటర్‌కి ముందు సెమీకోలన్. తర్వాత క్యాటలాగింగ్ ఇది ఎనర్జీ కాబట్టి దాని ముందు కోలన్ పెట్టాం. 55 వేసాం. తర్వాత బిబ్లియోగ్రఫీకి వచ్చి స్మాల్ ఏ. ఇది నంబరింగ్.
ఈ విధంగా కామన్ ఐసోలేట్స్ బిఫోర్ స్పేస్ ఈ వరకు. ఇవన్నీ ఈ లిస్ట్ అంతా మనకి బిఫోర్ స్పేస్ ఉన్నాయి. ఈ లిస్ట్‌లో వచ్చాయన్నీ. నెక్స్ట్ ఆఫ్టర్ స్పేస్ అనేది మళ్ళీ చూద్దాం దాంట్లో ఏమున్నాయని. ఇవి మనకి ఎగ్జాంపుల్స్ మాట. ఈ విధంగా మనకి కామన్ ఐసోలేట్స్‌లో మనం యూజ్ చేస్తాం.